రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు నోరులు ఉన్నాయా లేవా అన్నది కూడా కొంచెం ప్రశ్నార్థకంగానే అనిపిస్తూ ఉన్నది. మీరు మాట్లాడేటువంటి వైఖరి, మీరు చేసేటటువంటి తీరు ఏమైపోతా ఉన్నది? ఏమైంది? సప్పుడు చేస్తలేరు ఒక్కరు కూడా. అంటే ఎవరికి వారు వాళ్ళ సంచులు నింపుకోనికి, లేకపోతే ట్రంకు పెట్టలు నింపుకోనికే మీ పనులలో మీరే ఉన్నారా? రాష్ట్ర సమాజానికి మీకు ఓటేసి గెలిపించుకున్నటువంటి ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధితో లేరా మీరు? అడుగుతా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పండి క్లియర్గా దీనికి సమాధానం. గతంలో ప్రతిపక్షం చేసినటువంటి తప్పులన్నింటినీ వెలికి తీస్తామన్నారు. ఏమైంది? ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అని అంటారు కదా, ఏమైంది? సప్పులు లేదు, సరిలేదు. అంటే ఏదో కలలగంక ముసలోళ్ళు కనుక ఉలిక్కి పడ్డట్టు ఏదో ముచ్చటి చెప్తున్నట్టు, ఏదో కలవడ్డప్పుడు చెప్తారు ఏదో ఒకటి. ఏమైంది? వరుసగా నెల రోజులండి. చూస్తున్నటువంటి మిత్రులారా మీరు చెప్పండి, నెల రోజులు కంటిన్యూగా నెల 15 రోజులు అన్ని వార్తాపత్రికల్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇష్యూను రేజ్ చేస్తూ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చిందా లేదా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని? ఎందుకు మీరు అటకెక్కిచ్చారు? అరెస్ట్ అయిన వాళ్ళు ఎట్లా రిలీజ్ అయ్యారు బెయిల్ మీద? దీనికి ఆన్సర్ ఉన్నది మీ దగ్గర.